ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరస్పర పొగడ్తలు తప్ప ప్రభుత్వం అసలైన వాస్తవాలను ప్రజల ముందు పెట్టడం లేదని, 2047 విజన్ సాకారం కావాలంటే రాష్ట్రంలో జీడీపీ రేటు మరింత పెంచడానికి అవసరమైన చర్యలు చేపట్టేందుకు కార్యాచరణ చేయాలని జీవీ సుందర్ డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఉన్న 6.5 జీడీపీ విలువ 2047కి 11.5 చేరినప్పుడే చంద్రబాబు 2047 విజన్ సాకారమవుతుందని ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి జీవీ సుందర్ అన్నారు. రాజీవ్ గాంధీ డిగ్రీ కళాశాలలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సౌత్ ఈస్ట్ దేశాల జీడీపీని ఉదాహరణగా చంద్రబాబు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. గొప్పలు చెప్పుకోవడానికి తప్ప వాళ్ల స్థాయి చేరుకోవడానికి వాళ్లు చేసిన కృషి ఎందుకు చేయలేమో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు పన్నుల రూపంలో వచ్చిన నగదును ఆర్గనైజ్ సెక్టర్కే కేటాయిస్తున్నారని, అసలైన పబ్లిక్ అనాథరైజ్డ్ సెక్టార్లో ఉన్నారని పేర్కొన్నారు. రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్పై చంద్రబాబు దృష్టి పెట్టాలని కోరారు. విజన్ 2047లో మైక్రో, చిన్న తరహా పరిశ్రమలు అభివృద్ధి చెందాలని సూచించారు. ఆఖరికి వ్యవసాయంలో ఏఐ ప్రవేశంతో రైతు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రియల్ ఫ్యాక్ట్స్ని ప్రజల ముందు పెట్టాలి. రియల్ ఫ్యాక్ట్స్ని ప్రజల ముందు పెట్టి రియాలిటీలో ఉండాలి. అంతేగాని ఒక రోజీ పిక్చర్ ప్రజలకు చూపించి ఆ రోజీ పిక్చర్ ద్వారా విజన్ 2047లో ఏదో జరిగిపోద్ది అంటారు. ఏదో ఎలా జరిగిపోతుందండి? ఈరోజు మన జీడిపి గ్రోత్ రేటు 6.5% ఉంది. జీడిపి గ్రోత్ రేట్ 6.5% ఉంటే 2047 కల్లా ఇండియా ఒక డెవలప్డ్ కంట్రీ అయిపోద్ది, అందులో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉంటుంది అంటారు. నిజంగా 2047 కల్లా ఇండియా ఒక డెవలప్డ్ కంట్రీ అయిపోవాలంటే మన గ్రోత్ రేటు ఎవ్రీ ఇయర్ 11.5%లో గ్రో అవ్వాలి. నిజంగా అవుతుందా? పోనీ ఇండియాయే కాదు, ప్రపంచంలో ఏ దేశం అన్నా ఇప్పటివరకు 11.5% గ్రోత్తో జీడిపి గ్రోత్ జరిగిందా? జరగలేదు. మరి జనాలను పిచ్చోలు చేయడం కాకపోతే దీన్ని ఏంటండి? ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, వాళ్ళు ఇప్పుడున్న పరిస్థితి ఎలా ఉందంటే ఆర్గనైజ్ సెక్టర్కి అనార్గనైజ్ సెక్టర్కి మధ్యన తేడా చాలా పెరుగుతుంది. గొప్పవాళ్ళు రోజు రోజుకి గొప్పవాళ్ళు అవుతున్నారు, పేదవాళ్ళు రోజు రోజుకి పేదవాళ్ళు అవుతున్నారు. ఈ డిస్పారిటీ చాలా అంటే చాలా ఎక్కువ పెరుగుతూ వస్తూ ఉంది. మనం చూసుకుంటే పర్ క్యాపిటా ఇన్కమ్ ఇండెక్స్ గ్లోబల్గా చూసుకుంటే పర్ క్యాపిటా ఇన్కమ్ ఆఫ్ ఇండివిజువల్స్ కానీ చూసుకుంటే ఇండియా ప్రపంచంలో 140th ర్యాంక్లో ఉంది. అదే కనుక ప్రపంచ కుబేరులు బిలియనీర్స్ ర్యాంకింగ్లో చూసుకుంటే ఇండియాది 3rd ప్లేస్. ఆయన గర్వంగా చెప్పే జర్మనీ, బ్రిటన్, అమెరికా, చైనా ఇటువంటి దేశాలన్నిటికన్నా సంపన్నులు భారతదేశంలోనే ఎక్కువ ఉన్నారు. నెంబర్ 3 పొజిషన్లో ఉంది. కానీ పర్ క్యాపిటా ఇన్కమ్ ఇన్ జనరల్ పబ్లిక్ చూసుకుంటే 140th ప్లేస్లో ఉంది. మలేషియాలో హెల్త్ కేర్కి 3.5% కేటాయిస్తే మన ఇండియాలో ఏ రోజున కూడా 0.7% కన్నా ఎక్కువ జీడిపి మనం కేటాయించినట్టు లేదు. ఇటువంటి పరిస్థితుల్లో అంటే గొప్పలు చెప్పుకోవడానికి సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ వైపు మనం చూస్తాం. కానీ ఆ గొప్పలు వాళ్ళు ఆ స్థాయికి మనం రీచ్ అవ్వడానికి వాళ్ళు వెళ్ళిన విధానాన్ని మనం ఎందుకు ఫాలో అవ్వం? ఒకసారి గమనించమని చంద్రబాబు నాయుడు గారిని ఈ ప్రెస్ మీట్ ద్వారా అడుగుతున్నాను. 95% అన్ఆర్గనైజ్ సెక్టర్లో పనిచేస్తున్నారు ఎంప్లాయీస్, ఓన్లీ 5% ఆర్గనైజ్ సెక్టర్లో పనిచేస్తారు. మరి ఈ కాంట్రిబ్యూషన్ ఇలా ఉన్నప్పుడు ప్రభుత్వాలు వాళ్ళ ఇన్వెస్ట్మెంటు లేబర్ ఇంటెన్సివ్గా ఉండాలి. ప్రభుత్వాలు మన దగ్గర నుంచి కలెక్ట్ చేసే ట్యాక్స్ మనీ ఎడ్యుకేషన్ మీద, హెల్త్ మీద ఖర్చు పెట్టాలి. కానీ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఆర్గనైజ్ సెక్టర్ వైపు వాళ్ళకి లబ్ధి చేకూరేటట్టు చేస్తున్నాయి. ఈ కంపెనీస్ మీద జరిగే అన్యాయాల మీద ఒక పార్లమెంట్ మెంబర్ కానీ ఒక అసెంబ్లీ మెంబర్ కానీ ఒక క్వశ్చన్ అడిగే పరిస్థితికి ఉంటే రూలింగ్ పార్టీ, అపోజిషన్ పార్టీ 2 పార్టీలు కూడా వెల్లోకి వచ్చి గొడవ చేస్తే ఆ క్వశ్చన్ అడిగే పరిస్థితి ఉండదు. క్వశ్చన్స్ మోగపోతాయి. ఈ పరిస్థితికి వచ్చింది. సో నేను ఈ ప్రెస్ మీట్ ద్వారా గవర్నమెంట్స్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు లేబర్ ఇంటెన్సివ్ ఎక్స్పెండిచర్ పెంచండి. మీరు ఇప్పుడున్న పరిస్థితుల్లో క్యాపిటల్ ఇంటెన్సివ్ ఎక్స్పెండిచర్ పెరుగుతూ ఉంది. దానికన్నా లేబర్ ఇంటెన్సివ్ ఎక్స్పెండిచర్ పెంచితే అది గ్రౌండ్ లెవెల్ లేబర్కి అంటే మీలాంటి నాలాంటి చాలామందికి ఉపయోగపడుతుంది.